ఏంది టూర్కి వెళ్ళాలి ఇంకా రాలేదు. అదో అంటే వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఫోన్లు చేసి చేసి ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్లు చేసి చేసి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు. నా ఆఫీస్ వరకు ఎక్కడెక్కడ నిలిచిపోయింది. నాకేం అర్థమయ్యే కావడం లేదు. బిజీ లేదా కవరేజ్ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. నాకేం అర్థమయ్యే కావడం లేదు. మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. ఏం చేయాలి అర్థమే కావడం లేదు. అయ్యో, ముందు తమ్ముడికి నాకు ఫోన్ చేసి ఎట్లైనా బ్యాక్ ఇచ్చాను. హలో రే తమ్ముడు, నా బట్టలు కొన్ని సుద్దు. నాకు కొంచెం బయటకు వెళ్ళి పని ఉంది. సద్దరా, ప్రశ్న లేకున్నా సద్దు. బా ఏం మామ అంత చల్లి ఉండాలి. ఏమైనా కానీ నీ పిల్ల భలే ఉంది రా మామ. రే ఏంద్రా మామ అట్లా చెప్పకూడదురా. రే నీ చేత్తో ఏమవుతుందిరా? రే నువ్వు నాతో మాట్లాడుతురా. రే ఇక్కడికి రా. ఇక్కడికి పోతాడులే వాడు, మళ్ళా వస్తాడు. కాపాడండి, 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 కాపాడండి. मरना यहाँ इसके सिवा जाना कहाँ, जीना यहाँ मरना यहाँ इसके सिवा जाना कहाँ, जी चाहे जब हमको आवाज दो हम है वहीं. కారు స్టార్ట్ అవ్వడం లేదు, ఏం చేయలేము. కారు ఎట్లో ఒకటి చేసి సాయంత్రం బయలుదేరదాం రా, ఇంకా ఉండలేము. ఎవరుంటారు? రోజులు రాలేదని బాగా ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు చూడు. ఏమో
మాకు మర్చిపోయినారేమో ఊరు వాళ్ళు అమ్మో ఏందో వచ్చాది. సాయంత్రం వరకు ఎట్లా ఒకటి చేద్దాం లేరా? రే నీకు కారు కూడా రాదు, ఎట్లా ఒకటి చేద్దాము. సాయంత్రం వరకు నేను బండి రిపేర్ చేసేస్తా, నువ్వు కొంచెం హెల్ప్ చెయ్యా, సాయంత్రం బయలుదేరదాం రా. ఎట్లా ఒకటి చేసి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇంకా నేను ఉన్నాను స్వామి. అమ్మ వాడు మళ్ళా వచ్చేస్తే ఎక్కడ పరేషాని. వెళ్ళిపోదాంలే అంతే. అన్నం తిందాం, లేట్ అవుతుంది. ఏం లేదురా, ఇప్పుడు ఇంటికి ఎలా అయినా వెళ్ళిపోవాలా. బాస్ కూడా రారు, ఎవరు రారు మాకు కాపాడేదానికి. వెళ్ళిపోవాలా. ఏమి కలుతాను రాయి, కొంచెం వెనక్కి వచ్చి మళ్ళీ పడుతుంది. బా ఏముందిరా ఈ చలిలో. బా ఎవరు రాడా? ఎవరు వస్తున్నారు రాడా? ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారా మీరు? మేము ఎక్కడ ఉన్నాం బాస్. ఏంద్రా, ఏమైందిరా? ఎవరో వాడి చేయి నరికేసాడు చూడు. ఎవర్రా? ఎవరో మనుషులకి చంపేస్తున్నాడు. వాడు సంచి వేసుకున్నాడు స్పేస్ మీద. కారు కూడా స్టార్ట్ అవడంలే. అక్కడే ఉంది కారు కూడా. పదాం రండి ఫస్ట్. ఎంత ట్రై చేసినా ఎందుకు స్టార్ట్ అవ్వడం లేదురా? దిగాలి. అది కొంచెం కిందకి, కొంచెం కిందకి. ఆయిల్ ఉందో చెక్ చేసినారా? ఉందా ఆయిల్ కూడా మొత్తం ఉన్నాయి. ఇవి వైర్లు ఊడిపోయినారా? ఇది చూసుకోలేకపోతున్నారా మీరు? అవి వైర్లు, అది ప్రాబ్లము. ఏం చేయలేము. స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి. స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది. గిన్నె కూర్చోండి. కూర్చో. గేర్ పోయి. ఎందుకు ఏడుస్తున్నావు? నా చెయ్యి వెళ్ళిపోయింది బాస్. నా బ్యాగ్ పోయింది, నేను ఏడుస్తున్నానా? బాస్ చెయ్యి పోతే మంచిది, బ్యాగ్ పోతే మంచిది బాస్. రే మీరు తప్పించుకుని పోతే నీకు బంగారం చేయిస్తా పారా. నాకెందుకు బంగారం చిన్న, అసలే చెయ్యి కావాలా నాకే. ఇదరా మందు ఎప్పుడు మంది నీకు తాగిపోతున్నా కొడక. నా మందు కూడా నువ్వే తాగి. నేను చిక్లెట్ అంట లేచి డాన్స్ చేస్తా. నాకు నచ్చితే మీరు కూడా చేయండి. నాకు కూడా డాన్స్ చేయాలనిపిస్తుంది రా. నీకు రా. పాటలేను రా. హల్లెలూయా హల్లెలూయా. बोलो मेरा सनम बोलो ना जी कोई देखे तो बोलो ना कोई देखे तो बोलो मेरा सनम कोई देखे तो बोलो मेरा सनम मेरे सनम की पहली नशानी मेरे सनम की पहली नशानी हाथों में डोरा उड़ाना पतंग कोई देखे तो बोलो मेरा सनम कोई देखे तो बोलो मेरा सनम कोई देखे तो बोलो मेरा सनम
లేరా నిద్రపోదు వాడు మళ్ళీ వచ్చేసాడు రా. ఇక్కడ నుంచి బాగా చూసుకున్నాడు. పాటలు పెట్టండి రా, మార్చండి రా పాట. రే రే ఎక్కడ పోయినా యాడిడ్లు నా బ్యాగ్ తెచ్చుకొని పోతాలే. యాడుకున్నాడు ఇడ్లు? ఏం చలి ఉన్నదిరా, ఎవరిదో టెంట్ ఉంది కదరా. ఇక్కడ చలి మంట వేసుకొని కొంచెం అనుకొని మార్నింగ్ చేసుకోతే బాగుంటుంది. ఇంత చలి ఉంది, నా కొడుకులు ఉన్నారా చచ్చిపోయినారా? ఇంత చెల్లో నాకేం అర్థం కావడం లేదు. ఉన్నారా చచ్చిపోయినారు నా కొడుకులు? ఎవరు అక్కడ? ఎవరు లేదులే. నా కొడుకులు ఆడిపోయినారు ఏమో. ఈ చల్లో నా కొడుకు బతుకున్నారా చచ్చినారా? నా కొడుకుల వల్ల నాకు తిప్పలు.
పుష్ప రికార్డ్ చేయి రికార్డ్ చేయి. ఏమరా ఇది సద్దాం? ఎవరా గేట్ తెరిచింది? ఎవర్రా అది గేట్ తెరిచింది? ఎవర్రక్కడ ఉన్నాండ్రా? ఎవర్రా అక్కడ గేట్ కాడ దాక్కుంటాండి? ఇది ఎవరు లేరు ఇక్కడ. మామిడికాయలు దొంగలిస్తున్నారు. ఎవరు అది లోపలికి వచ్చింది? హాయ్ ఓయ్, ఎవర్రక్కడ? బాబు ఎవర్రా నువ్వు? ఏం చేస్తున్నావు రేడా? ఎవరా నువ్వు?
రా.
ఇయర్ 2019. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకరిని విడిచి ఒకడు ఉండలేరు. అందులో ఒకనికి కోపం ఎక్కువ, మరొకనికి నవ్వడం అలవాటు. అందులో ఆ నవ్వేవానికి ఏ సిచ్యువేషన్లో నవ్వాలో ఏ సిచ్యువేషన్లో నవ్వకూడదో అది కూడా తెలియని మెంటలోడు ఏం చేయాలి? ఈ వీడియోలో చూడండి. ఫైనాన్స్కి వానికి ఒక మనిషి ఉన్నాడు, వానికి అడుగుతా, వాడు ఇస్తే నీకు ఇస్తా. ఒకసారి అడిగి చూడు, అంతేనా? నేను కొనుక్కుంటా. ఏమో అడిగి చూస్తా, ఏమైనా వాళ్ళు ఇస్తే నీకు ఫోన్ చేస్తా. అడిగినా మళ్ళా చెప్పు. ఎందుకు నాకు ఇంత అవసరం? పెద్ద కదండి. హలో, నేనే. ఎంత అడ్జస్ట్ చేసి ఇస్తాను. నేను ఈవినింగ్లో ఫోన్ చేస్తాను. సరే. వీడేం రెఫరెన్స్ ఇస్తున్నాడు? హలో, సరే సరే. డబ్బులు అడిగినారు. ఎంతమంది ఎంతుందో క్యాష్ ఇది ఇచ్చినారు. టోటల్ 5 lakhs వరకు ఉండదా? అకౌంట్కి ఒకసారి ఫోన్ కన్ఫర్మ్ చేసుకొని దీనికి ఫోన్ చేద్దాము. ఈ తలనొప్పి అయిపోయింది దీంతో. నిన్న సంవత్సరంది 10 లక్షలు రావాలా? వీళ్ళు వడ్డీ కూడా కట్టడం లేదు. ఏం చేయాలో వీళ్ళకి అర్థమే కాలేదు. అరే బాస్ దిగో. హలో, నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్. అకౌంట్లో ఎంత ఉంది డబ్బులు? మీకు ఎంత కావాలన్నా అది అకౌంట్లో ఉంటాయి సార్. మీకు కావాలంటే తీసుకోవచ్చు. నాకా ఒక 2.5 వరకు కావాలా? మీరు రండి సార్ మీకు కావాలంటే. సరే సరే, ఉంది కదా. సరే సరే. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. రండి సార్. సరే సార్. బాస్కి 2.5 లక్షలు కావాలంట. 3 లక్షలు ఉన్నాయి. ఇవి అవి తీసుకొని 2.5 ఇచ్చేస్తా. ఓకే. వీళ్ళకి ఫోన్ చేయాలా? వడ్డీ కూడా కొట్టడం లేదు వీళ్ళు. హలో, ఏమయ్యా మీరు వడ్డీ కట్టారు లేదయా? ఏందా మీతో? డబ్బు తీసుకున్నారు, మళ్ళీ వడ్డీ కట్టండి అంటే వడ్డీ కూడా కట్టడం లేదు. మా మనుషులు వస్తే అరిచి పంపించారంట. ఉండండి, మీకు సాయంత్రం ఉంది. వడ్డీ కట్టాలయ్యా నువ్వు టైంకి. మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కువగా? ఫోన్ పెట్టరా, వస్తున్నా నేను. పిల్లలకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేద్దాం. సరే చేద్దాం. హలో బాబు, మీకు ఎంత కావాలా బాబు? 2 వరకు కావాలా?
సరేలే బాబు. సరే, మీరు తాకట్టు ఏం పెడుతున్నారు? మీ ఇల్లు పెట్టేస్తారా? అట్లయితే ఇంటి పేపర్లు ఒకసారి తెచ్చి చూపించండి బాబు. సరే, ఎప్పుడు వస్తారు? సరే సరే, విన్నారండి. సరే, ఉంటా. నమస్తే సార్. ఉండండి సార్, వస్తా. సార్, ఇది 2.5 లక్షలు ఉంది, మీరు తీసుకోండి. ఇది కొంతమంది వడ్డీ కట్టడం లేదు, అది వాళ్ళకి కూడా పోయి తీసుకుని వస్తాం మేము సాయంత్రం వరకు. వాడు ఉన్నాడు కదా, మళ్ళీ ఆంధ్రే ఉన్నాడు, ఆడ ఉన్నాడు, ఇద్దరు ఉన్నాం కదా మేము. ఇది మీకు 2.5 లక్షలు చేసుకున్నా. ఇప్పుడు వడ్డీ నెలకి రావాలా? నాకు వడ్డీ మాత్రం నెల నాకు కంపల్సరీ కావాలా. మీరు ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లే. మీరు వడ్డీ నాకు తక్కువ చేసినారనుకో, నేను మీ శాలరీని కట్ చేసుకుంటా. ఓకే సార్. ఎంత ఉంది ఇది? 2.5 ఉంది సార్. సరే, నేను ఒకరికి వడ్డీకి ఇస్తున్నా. వాళ్ళు సాక్ష్యంగా వాళ్ళ ఇంటి పేపర్లు కట్టి పెడతారు. నీ దగ్గరగా వచ్చి వాళ్ళు ఇస్తారు. మొత్తం చెక్ చేసుకొని అమౌంట్ నా దగ్గర పంపి నేను అమౌంట్ ఇచ్చుకుంటాను. వాళ్ళ అడ్రస్ మాత్రం కంపల్సరీ రాసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళైనా కూడా వాళ్ళ వడ్డీ మాత్రం వసూలు చేసుకోవాలా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కష్టాలు ఇష్టాలు చెప్తే నాకు సంబంధం లే. మీరు వినకూడదు పా. మీరు వింటే నేను మీ శాలరీని కట్ చేసుకుంటా. సరేనా? సరే, వస్తా. సరే. మీతో ఒక తలనొప్పి, వచ్చా అంటాడు, మాకి తిట్ట అంటాడు. ఇట్లాంటి బాసులు ఉంటే ఎమ్మెల్యే, లేకపోతే నా బట్ట. వీడు ఒకడు ఉన్నాడు, 50 లక్షలకి వడ్డీ కట్టడం లేదు, 5,000. హలో మౌ, వాళ్ళు లేడేమ్మా? ఏమ్మా మీరు మా డబ్బులు తీసుకొని పోయి బండిలు తీసుకొని మాకే వడ్డీ కట్టకపోతే ఎట్లామా మీరు? మీ నాన్న శత్రువు ఏమన్నా అదియా? నేను సాయంత్రం వస్తున్నా, మొత్తం డబ్బులు కట్టాలా మీరు అక్కడ? ఏమైనా చేసుకోండి, నాకు తెలీదు. నేను సాయంత్రం వస్తా, వడ్డీ సమానంగా మాకు డబ్బులు కట్టాలా మీరు? చూసుకోండి, లేకపోతే వానికి ఇంట్లో కట్టుకొని పని చెప్పించుకుంటా. నా ఇంట్లో చెప్తున్నా నా కొడుకుని. ఫోన్ పెట్టు మా చాలు పనికి లోడి. రండి అమ్మా, రండి. గుడ్ మార్నింగ్. ఇంటి పేపర్లు ఎవరివి? నువ్వు ఇక్కడ కూర్చోమా. సారు నాకు చెప్పి పోయినారు 2.5 లక్షలు కావాలంటే. ఇప్పుడే చెప్పేస్తున్నాం, మా రోడ్లు మేమే పెట్టుకుంటాము. ఇక్కడ సేమ్ నువ్వు చిన్నది సేమ్ చేసేవాడు. ఇక్కడ ఏం చేసావు? ఇది మేమే పెట్టుకుంటాము ఇప్పుడు. అది ఇక్కడ ఉందిలే, అంతే కదా పేపర్లో. మా రూల్ విను, నువ్వు టైంకి వడ్డీ కట్టాయాలా. నీకు ఎన్ని బాధాలైనా కూడా మేము వినము. నువ్వు కాదు బాబు చెప్పేది, వీడు కదా తీసుకున్నాడు, వీడే చెప్పాలా. మళ్ళా నువ్వు ఇవి చేసినాము వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు, అయితే మా కంపెనీ వినదు. ఇంకోడు వస్తాడు, వాడు కూడా వడ్డీ తీసుకునే దానికి వస్తాడు మీ దగ్గర ఇంటికి. మీ ఇంటి అడ్రస్ ఓకే. మీ ఇంటికి నెల మా మనిషి వస్తాడు వడ్డీ తీసుకునేదానికి. మీరు వడ్డీ కట్టకపోతే ఇల్లు మాది అయిపోతుంది. జాస్తి కట్టకపోతే 1 నెల 2 నెలలు ఏమైనా అయితే మేము కూడా ఊరుకుంటాము, పెద్ద వడ్డీలు వేస్తాం మేము కూడా. నువ్వు కట్టకపోతే మేము ఏం చేయలేము. నువ్వు ఏమైనా ఏమైనా చెప్పించుకో, ఏం చేసుకో, మాకు నెల డబ్బు ఇచ్చాలా, వడ్డీ డబ్బులు. సార్ తీసుకొని పోన్నారు, సార్ దగ్గర అప్పించుకోండి. థ్యాంక్ యూ. హలో బాబు, ఆఫీస్ కాడికి వచ్చాను బాబు. అర్జెంట్ అయితే ఇంటికాడికి వచ్చాను బాబు. నేను ఇంట్లోనే ఉన్నా.
వచ్చేయండి ఇచ్చేస్తాను సరే సరే రండి బాబు. సార్ నమస్తే సార్. నమస్తే బాబు. కూర్చోండి. ఎవరికి బాబు కావాల్సింది? నీకా? అది మొత్తం మా మేనేజర్ చూస్తున్నారా? ఇచ్చినారా? సరే ఒకసారి నేను ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాను. నమస్తే. ఇచ్చినారా? మొత్తం మీరు చెక్ చేసుకున్నారా? వాళ్ళకి అర్జెంట్ అంట, నేను ఇంటికాడే పిలిపించి ఇచ్చేస్తున్నాను. మీరు అడ్రస్ మొత్తం రాసుకున్నారు కదా? సరే నేను ఇక్కడ కూడా నేను ఒకటి చేసుకుంటానులేండి. సరే ఇక్కడ ఒక సైన్ చేయి బాబు. నా మేనేజర్తో నాకు నమ్మకంలే. అంతేమ్మా, 2.5 లక్షలు కరెక్ట్గా ఉంది. నాకు వడ్డీ మాత్రం కంపల్సరీ నాకు వచ్చేయాల. మీకు ఏ కష్టాలు మాకు తెలియదు, సరేనా? మేనేజర్ చెప్పినారు కదా? సరే వెళ్ళండి. మా డబ్బులు వచ్చేసినాయి, ఇప్పుడు పని స్టార్ట్ చేయాలా? హలో రే, పని స్టార్ట్ చేయండి రేపటి నుంచి. సరే అప్పుడు ఇద్దరు రావడం లేదు, అది పిక్నిక్ పంపించినాను. ఏమండి మా ఇబ్రాహీం లేరా? ఏంది మా వడ్డీ డబ్బులు తీసుకున్నారు, వడ్డీ కట్టడం లేదు, ఏం లేదు. ఏంది మా మీది? నెల మా ఇంటే కనిపిస్తాడు, మా ఇల్లే కనిపిస్తాడు. మా ఇంకోసారి నేను కట్టకపోతే మీ ఇల్లు నేను తీసుకుంటాను. మా పేపర్లు కూడా నా దగ్గర ఉంటాయి, మీ ఇంటికి కబ్జా చేసేస్తాను. ఎంత డబ్బులు వస్తాయో అంత ఇచ్చేస్తాను. సంపాదించకపోతే ఎందుకు తీసుకున్నారమ్మా మీరు వడ్డీ? నా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నారు చెప్పండి. బతకాలంటే తీసుకోవాలా? బతకాలంటే వడ్డీ నేను చెప్పాను కదా మీ కొడుక్కి, చెప్పినాను లేదా మీ కొడుక్కి నేను వడ్డీ నెలలో కట్టేయాలని? కట్టకపోతే ఎట్లమ్మా? ఎక్కడిపోయినండి కొడుకు? రేపు నెల కాదు, నాకు ఇప్పటికే మీరు 20 లక్షలు 20,000 దాకా బాకీ ఉన్నారు. 2 నెలలకి 20 లక్షలు ఇల్లు కట్టించుకుంటా. ఈ డబ్బులు తీసుకునేటప్పుడు ఏమ్మా మీరు బాగానే ఉన్నారు కదమ్మా. అట్లా కాదు మా, నాకు మీ కొడుకు ఎప్పుడు వస్తా చెప్పండి. నేను రేపు నెల కాదు, నేను ఒక 2 రోజుల తర్వాత నేనే వస్తాను. 2 రోజుల తర్వాత నేనే వస్తాను. మీ డబ్బులు కలెక్ట్ చేసి పెట్టి, లేకపోతే మీ ఇల్లు నేను స్వాధీనం చేసుకుంటాను. ఇవ్వను. దానికి ఏలంపాట వేసి ఎంత వస్తుందో నేను జమ అయితే వేసుకొని మళ్ళా మీ దగ్గర ఎంత కావాలో మొత్తం నేను తీసుకుంటాను. వస్తే చెప్పండి మీ కొడుక్కి. ఏ మనుషులారా వీళ్ళు బాస్ చెప్తే డబ్బులు ఇచ్చేసా, వీరు ఒక రోజు కూడా వడ్డీ కట్టడం లేదు. ఏమ్మా వాళ్ళేడమ్మా? మేము వడ్డీ వాళ్ళమా? మీరు వడ్డీ డబ్బులు తీసుకుంటే నిదానంగా కట్టాలా. అది మా శత్రువు మీ శత్రువు కాదు మా. ఎలా అలా చేస్తే మీరు వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే మేము ఏం చేయాలా? అది మొత్తం మాకు తెలీదు. ఆ ఇల్లు మేము రేపు కబ్జా చేసేస్తాము, యాక్షన్కి వేసి అమ్మేస్తాము. వాళ్ళకి చెప్పండి, రేపు ఇస్తే ఇవ్వాలా వడ్డీ డబ్బులు, లేకపోతే ఏమైనా చెప్పండి. లేదు అది మొత్తం లేదు. రేపు వస్తాం మేము, ఇల్లు మాకి కావాలి. అది వాడు వస్తే చెప్పండి అన్న కొడుకుకి డబ్బులు నిదానంగా ఇచ్చేమను. అది మా శత్రువు, వాళ్ళ నాయన శత్రువు ఏం కాదు. అవి కోయిట్ డబ్బులు ఏం కావు, అవి మా డబ్బులు. మీరు వస్తే ఇచ్చేయాలని చెప్పండి, లేకపోతే నేను ఎలా తీసుకోవాలా ఇలా తీసుకుంటా. నా కొడుకు ఎవరో మళ్ళీ ఇవ్వాలి డబ్బులు. ఎట్లా అయినా వదలబట్టాను నా కొడుకుల్ని.
ఇంట్లో ఉన్నారా ఇక్కడ ఉన్నారా వడ్డీ డబ్బులు ఎక్కడరా నా డబ్బులు ఎక్కడరా ఎప్పుడు కట్టావురా మా డబ్బులు మాకు ఇచ్చే నువ్వు ఆ వడ్డీ కూడా కట్టేది అవసరం లేదు వడ్డీ ఇచ్చే మాది నన్ను బీపీ ఇది చేసేస్తున్నావురా నువ్వు నువ్వు రారా నా కొడక రారా నా కొడక వీడు నాకు డబ్బులు ఇవ్వాలా 2.5 లక్షలు తీసుకున్నాడు రే ఈరోజు నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నారా రేపు నుంచి నీకు నేను ఏం చేస్తావు నువ్వు చూసుకోపో నీ ఇల్లు కూడా కబ్జా చేసేస్తా పోరా 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 నా బుక్ తేరా పెన్ ఎక్కడరా రేపు నువ్వు ఉందిరా నీకు ఇలాంటి నా కొడుకులు తీసేసి డబ్బులు మళ్ళీ చూసుకుందాం లేదా ఏం కావాలి మళ్ళీ కట్టుకుందాం కూర్చుంటా ఇప్పుడు వాళ్ళకి యాడ్ నుంచి కట్టాలి డబ్బులు దగ్గర డబ్బులు కూడా లేవు ఇప్పుడు నేను చచ్చిపోవాల్సిందే సరే ఎక్కడ అడ్జస్ట్ చేస్తాను
you.